నేను సార్ అనేవాడిని అయ్యలోకి వచ్చేప్పుడు. ఎంత అనుబంధమయ్యా! ఒక ముద్దాయిని చూడటానికి మీరు చూపిస్తున్న తపన, మీరు చూపిస్తున్న ప్రేమ ఎందుకో రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. అందుకే వచ్చాను నేను కూడా, నీ గుట్టు విప్పటానికే వచ్చాను నేను. జగన్మోహన్ రెడ్డిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి. మీరు ముఖ్యమంత్రిగా ఉండనే ఈ నీచ నికృష్ట సంఘ వ్యతిరేకైన ఈ వంశీ మోహన్ గారు ఆ గన్నవరం ఎమ్మెల్యేగా అతను సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు వీటన్నిటిని కూడా పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి అరెస్టు చేస్తే అతన్ని పరామర్శించడానికి జైలుకి వస్తావా, జైలుకి వెళ్తావా? నేను వస్తున్నాను నీకే పర్వాలేదు అంటావా? ఏంటి దొంగలేనా? ఏదైనా సానుభూతి తెలియజేస్తే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదరా ఇంగ్లీష్లో అంటారు కదా. మేమంతా ఒకటేనయ్యా. నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ముద్దాయిలంటే ఎందుకు మీకు అంత ప్రేమ, వలవమాలిన ప్రేమ? గతంలో కూడా చాలాసార్లు చూశాను నేను. ముద్దాయిలను బాగా అభిమానిస్తారు మీరు. జైల్లో ఉన్న చాలామంది ముద్దాయిలు కూడా మా జగన్ అంటారట. ఎందుకని? జైల్లో ఉన్న ఒకరితో తీసుకున్నారా మీరేమన్నా? ఓహో, అప్పుడు 16 నెలలు చెంచలు కూడా జైల్లో ముద్దాయిగా ఉన్నప్పుడు వాళ్ళతో పెరిగిన అనుబంధమా ఇది? లేదండి, మా నాయకుడు అన్యం పుణ్యం ఎరగని మా నాయకుడు, నిజాయితీపరుడైన మా నాయకుడు, సత్యశీలుడైన మా నాయకుడు, చీమకు కూడా అన్యాయం చేయని మా నాయకుడు, పరస్త్రీలను అత్యంత గౌరవంగా చూసే మా నాయకుడు, దళితులకు అత్యంత గౌరవం ఇచ్చే మా నాయకుడు, భూకబ్జాలు జోలిపోని మా నాయకుడు, దొంగ పట్టాలు పంచని మా నాయకుడు, పట్టిసీమ మట్టి కొట్టేయని మా నాయకుడు, అత్యంత నిజాయితీపరుడైన వంశీ గారిని నేను వెళ్ళి పలకరిస్తే, పరామర్శిస్తే తప్పేంటి వర్లరామయ్య గారు అని అంటారా? అంత ధైర్యం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక నీచుడని రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు అయిన తర్వాత అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే అందరూ కూడా ఎందుకింత ఆలస్యమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీకు తెలుసా? అటువంటి నికృష్టుని అరెస్ట్ చేయటానికి, అటువంటి దగాకోరుని అరెస్ట్ చేయటానికి, అటువంటి నీతి మాలిన వాడిని అరెస్ట్ చేయటానికి, అటువంటి దుష్కృతుని అరెస్ట్ చేయటానికి, అటువంటి అసాంఘిక శక్తిని అరెస్ట్ చేయడానికి ఇంతకాలం మీకు ఎందుకు పట్టిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నించారు. తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు దళితుని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి కొడితే వాడిని పరామర్శించడానికి మీరు వెళ్తారా? ఏ పార్టీ దళితుల పట్ల ప్రేమ మీకు? అతని మీద ప్రేమ? దళితుడిని కొట్టినందుకు అతను అభినందించడానికి వెళ్తున్నారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? దళితుడిని తన్ని వాడు క్లీనర్ కొట్టారండి, అందుకు వెళ్తున్నారా? దళితుడిని కిడ్నాప్ చేసినందుకు అభినందించడానికి వెళ్తున్నారా? భూకబ్జా చేసినందుకు అభినందించడానికి వెళ్తున్నావా? మహిళల వ్యక్తిత్వం హననం చేసినందుకు, నేను రిపీట్ చేస్తున్నా, అంతకంటే లోతుగా వెళ్ళను, సిగ్గుపడాలా? అతన్ని పరామర్శించడానికి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం సిగ్గు శరం ఉండాలా? మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఆ దౌర్భాగ్యాన్ని ప్రశ్నించడానికి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు? కొండలు, గుట్టలు, చెరువులు, పోలవరం కుడికాలుపై ఉన్న మట్టి, గ్రావెల్ ఇష్టానుసారంగా తవ్వి ప్రకృతిని నాశనం చేసిన వంశీని పలకరించడానికి వెళ్తారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ పార్టీ న్యాయమయ్యా ఇది? ఏ రకమైన నాయకుడు అయ్యా నువ్వు? అంటే వాడు అంత నికృష్టుడైనా నువ్వు వెళ్తావా? పలకరించడానికి వెళ్తావా? మంచి చెడులు ఇది చేయరా మీరు? బేరీజు వేసుకోరా? మహిళలపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రులు వాళ్ళ ఇళ్లలో పోలీసులు వెళ్ళి దౌర్జన్యంగా బట్టలు మార్చుకుంటాను, ఐఎమ్ సారీ అండి చెప్పాలి, బట్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు జైలుకి వెళ్తున్నారు కనుక ఆయనకు కూడా తెలియదు. ఒక మహిళ అండి, తెలుగుదేశం పార్టీ నాయకురాలని, అయ్యా నేను నైటీ మీద ఉన్నా,
లెట్ మీ చేంజ్ మై అపెరల్, నా డ్రెస్ నన్ను చేంజ్ చేసుకోనివ్వండి. అడిగితే కూడా ఒప్పుకోకుండా తీసుకొచ్చి ఆ మహిళను 50 రోజులు ఒక దొంగ కేసులో, తప్పుడు కేసులో, అక్రమ కేసులో పెట్టి మహిళను హింసించిన ఆ నాయకుడిని పరామర్శించడానికి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచించరా మీరు? ఇంగితాన్ని ఉపయోగించరా మీరు? బుర్ర ఉపయోగించరా? ఎవరిని చుట్టానికి వెళ్తున్నాం మనం అని ఆలోచించరా? దొంగ కేసులు మా పార్టీ ఆఫీస్ తగలబెట్టిన నీచుడు అతను, మా పార్టీ నాయకుల్ని కొట్టిన నికృష్టుడు అతను, మా కార్లు తగలబెట్టిన అసాంఘికవాది అతను, పైగా మా నాయకుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు. అప్పుడు పోలీసులు కూడా డ్రామా అన్నారు అక్కడ. అతను ఆ గన్నవరం ఆ సిఐ కొండలరావు గిండలు ఎవరెవరో రావులు ఉన్నారు కొంతమంది అక్కడ, చాలా దరిద్రంగా వ్యవహరించారు అక్కడ పోలీసులు కూడా. మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మా నాయకులు అండి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ప్రజలకు చెబుతున్నా, మీకు కాదు. మీరు ఆలోచించుకోండి, వెళ్తారో లేదో మీ ఇష్టం, అది రాష్ట్రపతి తెలుస్తున్నా. దొంగ కేసు పెడితే అండి మా నాయకులు నల్లమల అడవుల్లో దాదాపు 40-45 రోజులు తలదాచుకున్నారు. నల్లమల అడవుల్లో ఆ చెంచులు అక్కడ ఉండే ఆ జాతి వాళ్ళ మధ్యలో వీళ్ళు ఉన్నారండి. వాళ్ళు వండిన వంటలు తిన్నారు వీళ్ళు. ఈ నికృష్టుడి బాధ పడలేక, ఇతని ఇబ్బందులు పడలేక నల్లమల అడవుల్లో నేను ఉన్నారండి 40-45 రోజులు. అటువంటి ఘనాపాటి నిజాయితీ పరుని పలకరించడానికి వెళ్తారా మై డియర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి? సంకల్ప సిద్ధి పేరుతో చిట్ ఫండ్ కంపెనీ నడిపి 16,000 మంది డిపాజిటర్లను మోసం చేయడానికి మూలకారకుడు రేపు మీరు పరామర్శించబోయే వ్యక్తి. ఏం ఆలోచన లేదా? ఒకసారి రిపోర్ట్ తెప్పించుకో. టు హూమ్ యు ఆర్ గోయింగ్ టు మీట్ టుమారో? మీరు ఎవరిని కలవబోతున్నారు రేపు? ఎవరిని పరామర్శ? అయ్యో నీకు అన్యాయం జరిగింది తమ్ముడు అంటావా రేపు? నాకు అర్థం కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఏం మాట్లాడతావు నువ్వు? హలో వంశీ, నీకు అన్యాయం చేసింది నీలాంటి నిజాయితీపరుడు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో, నీలాంటి మంచి మనిషి ఎవరు లేరు. చంద్రబాబు గారు, వరలరామయ్య గారు నీ మీద తప్పుడు కేసులు పెట్టారు, నేనున్నానులే నీకు తోడు, నువ్వు ఇలాగే ముందుకు సాగు అని చెబుతావా? మహిళలు ఉమ్మేస్తున్నారండి బయట. అతను వ్యవహరించిన తీరుకు మహిళలు ఉమ్మేస్తున్నారు. దళితులందరూ ఆగ్రహంతో ఉన్నారు. జగన్మోహన్ నా దళితులు అన్నావు, అయిపోయింది. ఇది నీ మోసం అంతా తెలిసిపోయింది. ఒక దళితుడిని హింసించిన వాడిని పరామర్శించడానికి వెళ్తావా? ఇది ఎక్కడి న్యాయం జగన్మోహన్ రెడ్డి? పట్టిసీమ గట్టు మట్టిని సొంతం చేసుకొని కొల్లగొట్టి రైతాంగాన్ని నాశనం చేసిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు? సమాధానం చెప్పండి. రైతులకేమి మీ మట్టి అంతా కొట్టేసి మీ పొలాలన్నీ పాడు చేసి మిమ్మల్ని నాశనం చేసిన ఆ వ్యక్తిని నేను పలకరించడానికి వెళ్తున్నా, పారా హుషార్ అంటారా మా రైతాంగాన్ని? ఏమండి సిగ్గువేకులు వదిలేశారు అంతా? నాకు అర్థం కాదు. నేను పేరు పెట్టట్లేదు, మీరు అని అంటలేదు, ఒక్కరే అంటలేదు. వదిలేస్తారా? పాపం నేను ఒక వ్యక్తితో ఆ రోజున ఇది చెప్పొచ్చో లేదో అయినా నేను చెబుతాను కదా. ఆ రోజు ప్రెస్లో అన్యాయంగా అరెస్ట్ చేశారు మా వాడిని మాట్లాడిన ఒక ఆయన, నేను ఫోన్లో మాట్లాడితే ఏం చేస్తాం తప్పదు, వాడు వెధవని మాకు తెలుసు అండి అన్నారు. నన్ను ఇంకొంచెం అడిగితే ప్రశ్నలు ఇస్తే ఆ పేరు కూడా చెబుతా. ఏమన్నా చెప్పాలి, వాడు వెధవాడినా? వద్దన్న మాకు తెలుసా, వాళ్ళ మహిళల గురించి కూడా ఇష్టం వచ్చినా మాట్లాడినవాడన్నా, వాడి మీద నాకు సానుభూతి లేదన్నా అని నాతో అన్న. చెప్పమన్నా చెబుతాను నేను, నాకేం పెద్ద మొహం అట్లా, కానీ అతన్ని ఇబ్బంది పెడతారు మీరు. ఇటువంటి వ్యక్తిని మీరు పరామర్శించడానికి వెళ్తాం ఎంతవరకు? ఉగ్రవాది లాంటి వాడు. అసలు ఆ కాన్స్టిట్యుయెన్సీ అంటేనే దుర్మార్గులు దుష్టులు తిరిగిన కాన్స్టిట్యుయెన్సీ లాగా తయారైపోయింది. అటువంటి వ్యక్తిని మీరు పరామర్శించడానికి వెళ్ళటం ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నాను. మరి దళితుడిని చంపి హోమ్ డెలివరీ చేశాడన్నారు అని మీకంటూ చెబుతున్నాను. దళితుల పట్ల మీకున్న ప్రేమ, మీకున్న దొంగ ప్రేమ, వీళ్ళ పట్ల ముద్దాయిల పట్ల నేరస్తుల పట్ల మీకున్న ప్రేమ రెండు చిన్న కంపేర్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున మా దళితుని చంపి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ ముద్దాయి ఎమ్మెల్సీని అనంత శర్మ ఎవరాడు అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకున్నారు మీరు.
మా దళితుల పట్ల మీకున్న ప్రేమ అది. అవును కదా జగన్మోహన్ రెడ్డి గారు? మాస్కులు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, లేకుంటే ఈ కరోనా మాకు కూడా సోకే ప్రమాదం ఉందంటే వాడిని పిచ్చివాడిని చేసి వాడంతటి వాడు చచ్చిపోయేటట్టుగా, ఇప్పటికీ వాడి మరణం స్టిల్ ఇట్ ఈస్ ఎ మిస్టరీ. ఎలా చచ్చిపోయాడో తెలియదు ఒక దళితుడు. అదా మీకు దళితుల మీద ప్రేమ? డాక్టర్ సుధాకర్ పోలీస్ స్టేషన్లో మా దళితుడు వరప్రసాద్ వాడు గుండు కొట్టించారు మీరు ఇసుక అక్రమ రవాణాన్ని ప్రశ్నించినందుకు. మాస్క్ పెట్టుకోలేదని మా దళితుడు వాడు ఇష్టం వచ్చినట్టు కొట్టారు కిరణ్ని, చీరాల కిరణ్ని చంపేశారు మీ పోలీసులు. అదా మీకు మా దళితుల పట్ల? అంతకంటే ముఖ్యమైనది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర సమాధానం లేనిది. మా దళితులందరూ కూడా మీ మీద ఇంత ఆగ్రహ ఆవేశాలతో ఉన్నది చెబుతాను నేను. నాగమ్మ నీ కాన్స్టిట్యున్సీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో మానభంగానికి గురై హత్యకు గురైతే, మీరు మీ కాన్స్టిట్యున్సీ అమ్మాయి, మీ కాన్స్టిట్యున్సీ ఉండి ఒక దళితురాలు హత్యకు గురైతే, మానభంగానికి గురైతే ఆ అమ్మాయిని పలకరించడానికి వెళ్ళలేదు. ఇంత దుర్మార్గుడు నికృష్టుడు ఏ నోటిఫైడ్ కాదే ఉంటాడు, హ్యాబిచువల్ క్రిమినల్, నోటోరియస్ క్రిమినల్, అతన్ని పలకరించడానికి వెళ్తున్నాను. ఇది ఎక్కడి ఆ రోజున దళిత మహిళ చనిపోతే పలకరించడానికి మీకు నోరు రాలేదు, చేతులు రాలేదు, కాళ్ళు రాలేదు, మనసు అంగీకరించలేదు. ఈ నోటోరియస్ ఫెలోని దళితులు, మహిళలు, రైతులు అన్ని వర్గాలు ఈసడించుకొని చీకొట్టే ఇతన్ని పలకరించడానికి మాత్రం మీరు సిద్ధమవుతారు. ఇది ఎక్కడ న్యాయం? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో సారా రేట్లు విపరీతంగా పెంచాడని ఒక బూతు మాట అంటే మా ఓం ప్రసాద్ని చంపేశారు మీరు. వారి టెలిఫోన్ ఇప్పటికీ లేదు. ఓం ప్రతాప్ ఇప్పటికి కూడా వాడి సెల్ ఫోన్ ఎక్కడుందో తెలియదు. మీ సీఏ ఒకటి తీసుకున్నాడు. అదా మీకు దళితుల పట్ల ఉన్న ప్రేమ? ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు కదా. దళిత రైతులకి బేడీలు వేశారండి. ఎవరో నా దళితులకి బేడీలు వేసిందని వాళ్ళని పలకరించడానికి వెళ్ళొచ్చు కదా మీరు. ఈ వంశీని, ఇంత దుర్మార్గుడైన వంశీని పలకరించడానికి వెళ్ళే బదులు మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి, రైతులకి, దళిత రైతులకి, మాదిగ రైతులకి బేడీలు వేయించారు మీరు. మీ జాతకం మాకు తెలీదా? మీ వ్యవహార శైలి మాకు తెలీదా? దళితుల్ని మీరు ఏమాత్రం ప్రేమిస్తారో మాకు తెలీదా? ఇది తప్పు అని కడప వెళ్ళిన మా మహిళా దళిత నాయకురాలు, ప్రస్తుత హోంమంత్రి అనిత గారిని, మా దళిత నాయకుడు ఎంఎస్ రాజు గారు, వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టించిన నికృష్టపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీది. నాగమ్మను పలకరించడానికి మా వాళ్ళు వెళ్ళారు. మీ కాన్స్టిట్యున్సీ అమ్మాయి, మీ నియోజకవర్గం అమ్మాయి, మీ ఊరు అమ్మాయిని పలకరించడానికి వెళ్ళలేదు. కానీ ఏ ఊరోడో గన్నవరం వాడిని పలకరించడానికి మీరు వెళ్తున్నారంటే ఆహా ఎంతటి ప్రేమ మీకు. మరి అంతట ప్రేమ ఉన్నవాళ్ళు, వాడు పాపం 3-4 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. అడే బూతులు మాట్లాడతాడు. ఇందాక అడిగాని పేరు బోరగడ్డ అనిల్. ఏమి ఎందుకు పలకరించలేదు? వీడికంటే పెద్ద నేరస్తుడు అండి వాడు. సారీ, ఇతనికంటే పెద్ద నేరస్తుడు అతను, వాడు అన్నాడు. సారీ అండి. వంశీ కంటే పెద్ద నేరస్తుడా? ఏమి వయో నాట్ కాల్డ్ ఆన్ హిమ్? ఎందుకు పరామర్శించలేదు? వెళ్ళాలి కదా. బోరగడ్డ అనిల్ దళితుడేనా? ఒక మాల కులానికి చెందినవాడేనా? నువ్వు వెళ్ళలేదు పలకరించడానికి? విజయపాల్ ఎడిషనల్ ఎస్పీ రిటైర్డ్, నిన్నటిదాకా జైల్లో ఉన్నాడు. మీరు వెళ్ళలేదు, మీకోసమే కదా వాడు జైలు పాలైంది. ఇప్పుడు కూడా పిచ్చివాడు తిట్టాను ఒకరోజు నేను అతన్ని. నీ మాటలు, వాడు సునీల్ కుమార్ మాటలు వినే కదా వాడు జైలుకి వెళ్ళింది. మీరు ఎందుకు పరామర్శ? ఆఫీసర్ అండి, ఎడిషనల్ ఎస్పీ చేసి ఆ కుటుంబం ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. వాళ్ళు సహాయం చేయమని నన్ను అడిగారు. అది చేయటం కుదరదని చెప్పాను, నిర్మోహటంగా చెప్పాను నేను. వాళ్ళ తరఫున ఒక పెద్ద ఆయన వచ్చి నా చేతులు పట్టుకున్నాడు, సాయం చేయండి అని. కుదరదన్నా నేను. అతను చేసింది అన్యాయం, కుదరదని చెప్పాను. మరి మీకోసమే కదా వాడు జైలు పాలైంది. విజయపాల్ ఒక అధికారిగా చేసి ఎంత మంచివాడని, వాడు మంచి పేరు కూడా ఉందండి వాడికి. ఎందుకు ఈ కర్మగాలి ఈ ముఖ్యమంత్రి మాటలని, ఆ సునీల్ మాటలని జైలుకు పోయినాడు వాడు. విజయపాల్ కదా, విజయపాల్ 1-2 నెలలు జైల్లో ఉన్నాడు. మీకోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరెందుకు వెళ్ళలేదు అతను పలకరించడానికి? అంటే ఇతని కంటే పెద్ద నేరస్తుడా వంశీ కంటే ఆ విజయపాల్? మీకోసమే కదా, మీ కోరిక తీర్చడం కోసమే కదా, మీ ఉబలాటం తీర్చడం కోసమే కదా. RRRని తంతూ ఉంటే మీరు చూడాలనుకున్నారు, ఆ కోరిక నెరవేర్చాడు. మరి వాడిని చూడటానికి వెళ్ళలేదే మీరు?
వై వాట్ ఫర్ దిస్ డిస్క్రిమినెన్సీ? ఈ డిస్క్రిమినేషన్ ఏంటి? దళితులు జైల్లో ఉంటే మేము చూడం, అగ్ర కులాల్లో ఉంటే చూస్తాం. అరే మాచల్లోని చూశాడు కదా ఆయన, రామకృష్ణారెడ్డి నెల్లూరులో ఉంటే వెళ్ళారు ఈయన. మరి విజయపాలని ఎందుకు చూడలేదు? అతన్ని అనిల్ని ఎందుకు చూడలేదు? బోరగడ్డ అనిల్ని. ఈ వివక్ష ఏంటి? ఏంటి భేదాన్ని చూపించడం ఏంటి? వాళ్ళని చూసినా చూడలేకపోయినా అది వదిలేవయ్యా, ఇతను చూడటానికి వెళ్ళటం ఏంటి నీ దొంపదేగా? ఇతను చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇతను బంధువులే వెళ్ళట్లేదు. గన్నవరం ఇతను చాలామంది బంధువులు ఉన్నారు, ఎవరు ధైర్యం చేయట్లా. వాడిని ఏం చూస్తామా, వాడు మేము మా కుటుంబాల నుంచి వెళ్ళేసామంటున్నారు వాళ్ళు. మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? గన్నవరం అతనికి చాలా బంధువులు ఉన్నారు, రక్త బంధువులు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా మిలాఖత్ పెట్టట్లా. అటువంటి దుర్మార్గుని మేము చూడమంటున్నారు. ఆ అమ్మాయి భార్య కాబట్టి మీ శ్రీమతికి తప్పదు. భర్త ఎటువంటి వాడైనా మన భారతీయ సంస్కృతి కనుక ఆమెకు తప్పదు. ఆయన బంధువులు వెళ్ళట్లేదు. ఇటువంటి వ్యక్తిని మీరు చూడాలని వెళ్ళటం ఎంతవరకు సమంజసము? జగన్మోహన్ రెడ్డి గారి మహిళలను మానసికంగా క్షోభ పెట్టిన వ్యక్తి. నా అక్కలు నా చెల్లెళ్ళు అంటుంటా. ఏం చెల్లెళ్ళు? అంతేలే, నీకు సొంత తల్లిని ఏడిపించిన వాడివి, చెల్లిని తరిమి కొట్టిన వాడివి, బాబాయి కూతురు ఆమెకు చెల్లిని ఆమెని మండు టెండలో పరారు చేసిన వారు, మీకేముంటుంది లేదు? మహిళల పట్ల ప్రేమ, అభిమానం. ఇటువంటి ముద్దాయిల పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ఇటువంటి నికృష్టుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ఇటువంటి దుర్మార్గుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ఇటువంటి అరాచక శక్తుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ఇటువంటి అసాంఘిక శక్తుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ఇటువంటి భూ కబ్జాదారుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్లతో పొలాలు అమ్ముకునే వాడి పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ప్రభుత్వం మట్టిని కొట్టేసిన వాడి పట్ల మీకు ప్రేమ ఉంటుంది, ప్రభుత్వ ఆస్తులు అమ్ముకునే వాళ్ళ పట్ల మీకు ప్రేమ ఉంటుంది తప్పితే సొంత తల్లి మీద, చెల్లి మీద, బాబాయ్ కూతురు మీద మీకెందుకు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ?